మనుషులముగా మనము కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలను, ప్రత్యేకమైనటువంటి సందర్భాలను ఏర్పాటు చేసుకుంటాం. అందులో భాగంగా మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తున్నా ఐపీఎస్ తరఫు నుంచి. రిప్లై కూడా ఇవ్వరా? ఓకే, మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నీకు మాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా బాబు అనే ఫీలింగ్ ఉందా మీకు? అంతేనా? సో ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నా కూడా తప్పేమి కాదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మరి ఒకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు ఎవరు నీ స్నేహితుడు అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అంశం ఏంటండి? ఎవరు నీ స్నేహితుడు? ప్రియులరా, ఈ ప్రశ్న మనలో చాలాసార్లు ఒక గొప్ప ధైర్యాన్ని నింపుద్ది. నీ స్నేహితుడు ఎవరు అన్నప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుంటాం చెప్పండి? మన స్నేహితుడు బెస్ట్ ఫ్రెండే. ఎవరి పేరు చెప్తాం? నిన్ను ప్రతి క్షణము అంటి పెట్టుకొని ఉండేటువంటి వాడు, లేదా నీకు ఏదైనా ఒక సహాయము చేసేటువంటి వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకుంటాం మనం, అవునా కదా? సో ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒకవేళ మీ స్నేహితులలో ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, లేదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆయన, లేదా ఇంకా అంతకంటే పెద్ద ఉద్యోగంలో ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు ఎలా చెప్పుకుంటారు చెప్పండి? నా ఫ్రెండ్ ఎవరో తెలుసా? నా ఫ్రెండ్ ఈ జిల్లా కలెక్టర్, నా ఫ్రెండ్ ఈ జిల్లాకు ఐపీఎస్, నా ఫ్రెండ్ ఈ జిల్లాకు జడ్జి అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ అది ఫ్రెండ్షిప్ కాదు అని నేనంట. జడ్జిగా ఉన్నటువంటి నీ ఫ్రెండ్, సూర్యాపేటలో నా ఫ్రెండ్ ఉన్నాడు ఎవరో తెలుసా? ఉదయం లేవగానే 9 గంటలకు కూలి పనికి పోతాడు, సాయంత్రం 7 గంటలకు 6 గంటలకు ఇంటికి వచ్చి భార్య పిల్లలతో సుఖ సంతోషంగా ఉంటాడు. వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకున్నప్పుడు వాడు నీకు నిజమైనటువంటి స్నేహితుడు. నా కాన్సెప్ట్ అర్థమైందా మీకు? డబ్బున్నోడికి స్నేహితులు అనేక మంది ఉంటారు, డబ్బు లేనటువంటి వాడికి స్నేహితులు కొద్ది మందే ఉంటారని బైబిలే చెప్పింది, నేను చెప్పట్లేదు. సో ఇప్పుడు నీ స్నేహితుడు ఎవరు అని నువ్వు చెప్పుకుంటున్నావంటే ఎవరో గొప్పవాడు నా స్నేహితుడు అని చెప్పుకుంటున్నావు. కానీ ఆ గొప్పవాడు నిన్ను కూడా సమాన స్థితిలో చూసి ఇతడు నా స్నేహితుడు అని చెప్పగలిగితే అప్పుడు మీ ఇద్దరి స్నేహం ఏంటండి? నిజమైనటువంటి స్నేహం. అలాంటి స్నేహితులు ఉంటే ఇప్పుడు చెప్పండి, నా ఫ్రెండ్ ఇతను, లేదా నా ఫ్రెండు ఈ సహోదరి అని మీరు చెప్పండి. ఆలోచన చేయండి ప్రియులరా. బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం. బైబిల్లో దేవుడు మానవునితో ఎలా ఉండాలనుకున్నాడంటే ఒక స్నేహితుడితో ఉన్నట్టు ఉండాలనుకున్నాడు. ఆయన ఎలా ఉండాలనుకున్నాడు? ఒక స్నేహితుడితో ఉండాలి. స్నేహితుడితో ఇంకొక స్నేహితుడు ఎలా ఉంటాడో అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడట. కానీ మనం ఎలా తయారయ్యామంటే దేవుని యొక్క స్నేహపూరితమైనటువంటి ఆయన మనసును అర్థం చేసుకోకుండా ఆనాడు ఆదామైనా సరే, ఈనాడు చివరి ఆదాములమైనటువంటి మనమైనా సరే, మనం ఎలా ఆలోచిస్తామంటే సెల్ఫిష్ గా ఆలోచిస్తాం. ఎలా ఆలోచిస్తాం? నీ వల్ల నాకేదైనా లాభం ఉందా? ఉంటే నేను నీతో సహవాసం చేస్తా, ఉంటే నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తా. నీకెందుకురా ఈ ఫ్రెండ్ అంటే ఇష్టం అంటే, నాకు ఆకలి అయినప్పుడు ఏదైనా తినిపిస్తాడు, నాకు ఆపద ఉన్నప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తాడు, అవునా? మరి నీకెందుకురా ఆ స్నేహితుడు, అతడంటే నీకు ఇష్టం అంటే, వాడు నేను ఏది చెప్తే అది వింటాడు. నేను వాడికి బిస్కెట్లు పడేస్తా. ఏ బిస్కెట్లు? గుడ్డేనా? పెడిగ్రీ. అర్థమైందా? నేను వాడికి బిస్కెట్లు పడేస్తా, వాడు తోక ఆడించుకుంటూ నా ముందు తిరుగుతాడు, నేను చెప్పింది చేస్తాడు. కానీ ప్రియులారా, స్నేహానికి ఉన్నటువంటి విలువ చాలా గొప్పది.
స్నేహితుల మధ్యలో వ్యక్తిగతమైనటువంటి నేపథ్యాలు, వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు ప్రతి వ్యక్తికి ఉంటాయి. కానీ కొన్ని విషయాలను మాత్రం ఎప్పుడు కూడా షేర్ చేసుకోకుండా ఉండలేరండి. తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేకపోయినా, భార్యతోనో భర్తతోనో షేర్ చేసుకోలేకపోయినా ఎవరితో షేర్ చేసుకుంటారు? ఫ్రెండ్తో షేర్ చేసుకుంటారు. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది, ఎప్పుడో విన్నాను, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ ఏ డీడ్. అంటే ప్రతి అవసరతలో నీకంటూ ఒక స్నేహితుడు ఉండాలి. యేసు ప్రభువు తన శిష్యులను ఏమన్నాడు తెలుసా? ఇక మీదట మిమ్ములను శిష్యులని పిలవక స్నేహితులు అని పిలుస్తాను అన్నాడండి. ఏమని పిలుస్తానన్నాడు? ఇక మీదట మీరు శిష్యులు కాదు, నాకు స్నేహితులు. సో ప్రియులారా, ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని విషయాలు, నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడు, అసలు మనకు ఈ లోకంలో ఎవరైనా నిజమైనటువంటి స్నేహితులు అనబడినటువంటి వారు ఉన్నారా అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నము చేద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి మీరు అందరూ తీయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏముంది అక్కడ? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. మళ్ళీ చదువుతున్నానండి, తెలుగు వచ్చు కదా మీ అందరికీ. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మీకు ఎవరైతే నిజమైన స్నేహితులుగా ఉన్నారో, మీరు అనుకుంటున్నటువంటి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దీని అర్థం ఏంటంటే, ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళు బాల్య దశ నుండి స్నేహితులు కావచ్చు, యవన ప్రాయంలో వచ్చినప్పుడు స్నేహితులు కావచ్చు, లేదా వివాహాలు అయిపోయిన తర్వాత స్నేహితులు కావచ్చు, లేదా వృద్ధాప్యంలో కూడా స్నేహితులు కావచ్చు. మన వయసు పెరుగుతున్నప్పుడు, మన స్టేటస్ పెరుగుతున్నప్పుడు మన స్నేహితుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది, మన స్నేహితుల యొక్క స్థితి కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా స్థాయికి తగినటువంటి స్నేహితులతో నేను తిరిగితేనే నా విలువ సమానంగా ఉంటుంది. నా స్థాయి కంటే ఎక్కువ వానితో తిరిగితే నా స్థాయి ఇంకొంచెము పెరుగుతుంది. నా స్థాయి వాని కంటే తక్కువ వానితో నేను తిరిగాను అనుకోండి, నా విలువ ఏమైపోతుంది తెలుసా? పడిపోతుంది. ఇది మానవులకు ఉన్నటువంటి సహజమైనటువంటి అలవాటు. అయితే స్నేహానికి నేనిచ్చేటువంటి నిర్వచనం ఏంటంటే, స్నేహానికి డబ్బు కానివ్వండి, అధికారము కానివ్వండి, ఇంకా ఏదైనా ఉన్నతమైనటువంటిది సమానమైనటువంటి స్థాయి కాదు. అది సమతూగేది కాదు. స్నేహానికి డబ్బుతో ముడిపెడుతున్నారు ఈనాడు చాలా మంది. స్నేహాన్ని అధికారముతో ముడిపెడుతున్నారు చాలా మంది. అనగా పదవి వ్యామోహముతో ఏదో రకంగా నేను ఈ పదవిని పొందాలంటే, ఏదో రకంగా నేను ఇది సాధించాలంటే దానికి పెట్టినటువంటి పేరేంటంటే స్నేహము. ఈనాడు నేను మీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, స్నేహం అనే ముసుగులో చాలా మంది మోసపోతూ ఉన్నారు. స్నేహం అనే ముసుగులో చాలా మంది నష్టపోతున్నారు. స్నేహం అనే ముసుగులో చాలా మంది తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటున్నారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ఒక 17 సంవత్సరాల యవనస్తుడు స్నేహితులతో కలిసి
ఎంతో భయభక్తులతో పెరిగాడు బాల్యము నుండి. తల్లిదండ్రులు అంటే భయం ఉంది, దేవుడు అంటే భయం ఉంది, తన కుటుంబం అంటే అమితమైనటువంటి గౌరవం ఉంది. కానీ స్నేహితులు చెప్పినటువంటి మాటలు నమ్మి ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా 10 లక్షలు పోగొట్టుకున్నాడు. తెలీదు నీ స్నేహితులు నిన్ను సన్మార్గంలో నడిపిస్తారో లేదా నిన్ను నాశనకరమైనటువంటి గుంటలోనికి తోస్తారో నీకు తెలీదు. ఈనాడు చాలా మంది యువతి స్నేహం అనేటువంటి ముసుగులో వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు, వారి రక్త సంబంధులను మోసం చేస్తున్నారు. వారిని వారే మోసం చేసుకుని తమ జీవితం అంతా కాలిపోయిన తర్వాత అయ్యో నేను నా ఉపదేశకుల మాట వినలేకపోయానే, నా తల్లిదండ్రులను నేను మోసం చేశానే అని తిరిగి కన్నీరు కార్చుకుంటూ తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు, లేదా తమ జీవితాలనే పాడు చేసుకుంటున్నారు. అందుకే ప్రియులారా, మనము ఎవరితో స్నేహం చేస్తున్నాము, ఎలాంటి వారు మనకు స్నేహితులుగా ఉన్నారు, ఒకవేళ ఆ స్నేహితుడు ఉంటే నీ ప్రాణం తీసేవాడా నీ కొరకు ప్రాణము పెట్టేవాడా అనేది నువ్వు ఆలోచించాలి. యేసు ప్రభువు గురించిన ఒక ప్రవచనం ఉంది. నేను నమ్మిన నా హితుడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. నేను నమ్ముకున్నటువంటి నా స్నేహితుడు, హితుడు అంటే ఎవరండి? స్నేహితుడు నన్ను తన్నుటకై వాడి యొక్క మడిమెనెత్తాడు అని యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనము మనకు బైబిల్లో రాయబడింది. అంటే ప్రియులారా, నువ్వు ఎంతగా నమ్ముతావో, నువ్వు ఎంతగా ప్రేమిస్తావో, నువ్వు ఎంతగా స్నేహితుని కొరకు తప్పిస్తావో ఆ స్నేహితుడే నీకు తెలియకుండా నీ ప్రాణం చూస్తాడు. జాగ్రత్త. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, 1వ అధ్యాయం దయచేసి సామెతల గ్రంథంలో, ఈ స్నేహితులలో అందరూ కాదండి, ఒక జాతికి సంబంధించినటువంటి వారు లేదా ఒక మనస్తత్వానికి చెందినటువంటి వారు ఏం చేస్తారో ఒక్కసారి సామెతల గ్రంథంలో మనం చూద్దాం. 10వ వచనము 11వ వచనంలో అంటున్నాడండి, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. చదవండి. ఏమంటారట? మాతో కూడా రమ్ము, మనం ఏం చేద్దాం? ప్రాణాలు తీద్దాము రా అని పిలిస్తే దయచేసి వారితో వెళ్ళకు. మనం ఎవరికైనా సహాయం చేద్దాము రా, మనం ఎవరికైనా ప్రాణం పోద్దాము రా అంటే వెళ్ళు, కానీ ప్రాణము తీద్దాము రా అంటే దయచేసి వెళ్ళకండి. ఆనాడు సొలొమోను గారే ఎంతో మహాజ్ఞాని అయినటువంటి వ్యక్తి చెప్తున్నాడు, నా కుమారుడా ఎవరి మాట విను, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకు. ఏదో ఒక వ్యసనానికి మనిషి బలైపోతూ ఉన్నాడనే విషయాన్ని మనము ప్రతిరోజు టీవీలలో, పేపర్లలో మన కండ్ల ముందు నిత్యం జరుగుతున్నటువంటి యథార్థమైనటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రియులారా, నీతో ఉన్నటువంటి సాంగత్యము, నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావో ఆ స్నేహితులను బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది అనే విషయాన్ని మొదట నువ్వు గ్రహించాలి. ఇక ఇందాక మనం చదివినటువంటి లేఖన భాగంలో 17వ అధ్యాయం 17వ వచనంలో నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? విడువక ప్రేమిస్తాడు. అంటే వారికి పెళ్ళాం వద్దు, పిల్లలు వద్దు, కుటుంబం వద్దు, వ్యవస్థ వద్దు, ఉద్యోగం వద్దు, వ్యాపారం వద్దు. అరే నువ్వు నా ఫ్రెండ్ అయితే నాతో ఉండురా అంటే నీకంటే ఇంకా ఏమొద్దు, నేనే నీకు సమస్తం అనేది అని ఉద్దేశం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అనే మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు? అతడి పనిలో అతడు ఉన్నా, నీ పనిలో నువ్వు ఉన్నా, ప్రతిరోజు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అని వాట్సాప్లో మెసేజ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ స్నేహం అనేది ఇద్దరు వ్యక్తులు కలిస్తేనే ఉండేది కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏం కలవాలో తెలుసా? గట్టిగా హృదయాలోచనలు ఒకటై ఉండాలి, ఇద్దరి మనస్తత్వాలు ఒకటై ఉండాలి, ఇద్దరి శరీర తత్వాలు వేరై ఉండొచ్చు, ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరై ఉండొచ్చు, ఇద్దరి ఆర్థిక స్థితిగతులు వేరై ఉండొచ్చు. యోనాతాన్ అనబడినటువంటి వాడు ఇశ్రాయేల్ మొట్టమొదటి రాజు అయినటువంటి ఎవరు కొడుకండి? సౌలు కుమారుడు. దావీదేమో యెషయి కుమారుడు అయినటువంటి దావీదు గొర్రెలు కాసుకునేటువంటి వాడు.
దేవుడు అంటాడు, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నిన్ను తీసుకొచ్చి నేను రాజుగా అభిషేకించాను అంటాడు. రాజుగా అభిషేకించబడక ముందే ఒక రాజకుమారుడు లేదా యువరాజుగా ఉండేటువంటి యోనాతానుకు దావీదు హృదయం యొక్క ఆలోచన నచ్చి వారిద్దరూ హృదయంలో కలుసుకున్నారని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. సో ఇప్పుడు స్నేహం అనేది ఎక్కడ టచ్ అవ్వాలండి? హృదయములో నుండి రావాలి, పెదాలతో కాదు. అన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నా, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనన్నా, నీకేమన్నా అయితే నా ప్రాణం ఇస్తాను. ఎవడే ప్రాణం ఇచ్చేది? ఎవడిస్తాడు ప్రాణం? నా కొరకు నా కుమారుడే ప్రాణం ఇయ్యాడు. నా భార్య నాకు ప్రాణం ఇయ్యదు. ఇస్తుందా? అవకాశం వస్తే ఎప్పుడు చంపుదామని చూస్తారు, ప్రాణం తీయాలని చూస్తారు. అంటే మిమ్మల్ని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మానవుని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే అవకాశము కొరకు ఎదురు చూసి, అవకాశము రాకపోయినా అవకాశాన్ని కల్పించుకొని నిన్ను మోసం చేయడం చూస్తారు. జాగ్రత్త. ఇక స్త్రీల స్నేహం గురించి నేను మాట్లాడేంత అర్హత అయితే నాకు లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు, చాలా ఆప్యాయంగా ఉంటారు. వారికి ఒకరి మనోభావాలు ఒకరు బాగా చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడేంత అర్హునైతే కాదనుకుంటున్నాను. అయినా సరే స్త్రీలలో కూడా స్నేహమును అడ్డం పెట్టుకొని, స్నేహితులను అడ్డం పెట్టుకొని అడ్డదారులు తొక్కేటువంటి వారు కూడా సమాజంలో ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనము మరొకసారి బైబిల్లో ఉన్నటువంటి ఆ సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో 2వ భాగం ఏంటి? దుర్దశలో అట్టివాడు సహోదరునిగా ఉంటాడు. సహోదరుడు అంటే తెలుసా? ఒకే గర్భములో నుండి వచ్చినటువంటి వాడు, ఒకే తల్లి కడుపులో నుండి పుట్టినటువంటి వాడు. నీకేమైనా సమస్య వచ్చిందంటే ముందు ఉండేటువంటి వాడు నీ తోబుట్టు. తెలుసా? అది గతంలో అండి, ఇప్పుడు కాదు. యోసేపుకు 10 మంది అన్నలు. ఎంతమంది అండి? 10 మంది అన్నలు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ 10 మంది అన్నలు కలిసి చిన్నవాడి మీద, అనగా 11వ వాడైనటువంటి యోసేపు మీద ఏం పన్నారండి? కుట్ర పన్నారు కదా. చంపుదామనొకడు, వద్దులే అమ్ముదామనొకడు. అవునా? ఇలా మనుషుల యొక్క మనస్తత్వాలను మనం కనుక ఆలోచించగలిగితే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ మిత్రులు కాదు. నిన్ను పొగిడేవాడెప్పుడు నీ యొక్క స్నేహితుడు కాదు. ఎందుకో తెలుసా? మేలు కోరి స్నేహితుడు గాయాలు రేపుతాడు. మేలు కోరే స్నేహితుడు నీకు గాయాలు రేపుతాడు. అదేంటి బ్రదర్, స్నేహితుడు అంటే నా ఒంటి మీద ఈగ వాడకుండా చూసుకోవాలి కదా, నాకు దెబ్బ తగలకుండా చూసుకోవాలి కదా, నాకు ఎలాంటి ప్రమాదం సంభవించినా నాకంటే ముందు అతడు నా ప్రాణాన్ని అడ్డు వేస్తానని చెప్పాడు కదా. అంటే అరే బాబు, నువ్వు తప్పు మార్గంలో ఉన్నప్పుడు నిన్ను సరిచేసేవాడే నీ నిజమైన స్నేహితుడు. నిన్ను హెచ్చరిస్తున్నాడంటే వాడు నీ స్నేహితుడు అనుకో. నిన్ను ఖండిస్తున్నాడంటే వాడు నీ మేలు కోరుతున్నాడు అనుకో. కానీ ఈ మధ్య మనుషులు ఎలా తయారయ్యారంటే, సంఘములో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, సేవకుడిగా, దేవుని యొక్క పరిచారకుడిగా ఇక్కడ నిలవబడి, సహోదరుడా సహోదరి నీ క్రియలు చెడ్డవై ఉన్నవి అని ఆనాడు యోహానుతో దేవుడు ఏ విధంగానైతే హెచ్చరింపజేశాడో, ఈనాడు సంఘములో నిలవబడి బోధకుడు హెచ్చరిస్తుంటే నన్నే అంటున్నాడు ఈయన. నేను గతంలో చెప్పాను, గుర్తుందా మీకు? గుమ్మడికాయ దొంగ గురించి ఇక్కడ చెప్పాను నేను. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు చూసుకున్నాడు. నీ గురించి కాదు చెప్పింది. దేవుడు ఏమైతే నిన్ను హెచ్చరించాలనుకుంటున్నాడో అది నీకు తగులుతుంది అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు సరిచేసుకో అని. నన్నే అంటున్నాడు అనుకోకు. ఇంట్లో కుటుంబంలో ఒక కుమారుడు ఎప్పుడు తండ్రి కోపడ్డ ఊరికే నన్నే అంటవేంది అని వాడికి విసుకొస్తుంది కొద్ది రోజుల తర్వాత. కానీ ఊరికే నిన్నెందుకు అంటుండో తెలుసా? నువ్వంటే వాడికి ప్రేమ. ఎవరికి? ఆ తండ్రికి ప్రేమ.
నువ్వెక్కడ పాడైపోతావో, నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావో, నీ జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకుంటావో అని ప్రతిరోజు నిన్ను తిడుతూనే ఉంటాడు. క్రమశిక్షణగా ఉండు, చక్కగా ఉండు, బుద్ధిగా ఉండు, మంచిగా ఉండు, నా మాట నిలబెట్టు, నా పేరు నిలబెట్టు అని నిన్ను చెప్తున్నాడంటే ఎందుకు చెప్తున్నాడు? ఒక ఫ్రెండ్ గా ఉంటాడు. అప్పుడప్పుడు చాలా మంది కుమారులు అంటారు, నేను మా డాడీ ఫ్రెండ్ లాగా ఉంటాం. తండ్రి చెప్పుకుంటాడు, అయ్యా నేను నా కొడుకు ఫ్రెండ్స్ లాగానే ఉంటాం అయ్యా, ఎప్పుడు కూడా మేము తండ్రి కొడుకు లాగా ఉన్నాం. ఎస్, ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి, మంచిదే. ఎంతవరకు మంచిదయ్యా అంటే, నేను మా డాడీ ఇద్దరం కూర్చొని ఏమేస్తాం, ఇది కాదు మంచిది, ఇది కాదు మంచిది. నేను మా డాడీ ఇద్దరం కలిసి దేవుని సన్నిధికి వెళ్తాం, నేను నా కుమారుడు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటాం. అది కావాలి దేవుడు కోరుకునేది, రైటా? సో ఇప్పుడు మేలు కోరేటువంటి స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? గాయాలు చేస్తాడు. నువ్వు పాపంలో ఉన్నావు, లేదా లోకంలో ఉన్నావు, లోకానుసారంగా ఉన్నావు. అప్పుడప్పుడు నేను కొంతమందిని తిడుతూ ఉంటా, వాళ్ళు పాపం బాధపడతారేమో నాకు తెలియదు. నాకంటే వయసులో చిన్నోడు, నాకంటే చదువులో తక్కువడు, నాకంటే అనుభవంలో తక్కువడు, నేను మూతి మీద మీసాలకు వేసిన రంగంత లేదైన వయసు అని అనుకుంటారేమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్ను తిడుతున్నాడు అని అంటే వాడు నీ మీద పగతో కాదు, నీ మీద ప్రేమతో తిడతాడు. అర్థమైందా? మేలు కోరేవాడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. పగవాడు ఏం పెడతాడు? లెక్కలేనన్న ముద్దులు పెడతాడు. ఒక మంచి కొటేషన్ చెప్తా, రాసుకోండి. ముద్దులు పెట్టేటోళ్ళంతా మిత్రులు కాదు, ముద్దులు పెట్టేటోళ్ళంతా మిత్రులు కాదు, దెబ్బలు కొట్టేటోళ్ళంతా శత్రువులు కాదు. దెబ్బలు కొట్టేటోళ్ళంతా శత్రువులు కాదు, ముద్దులు పెట్టేటోళ్ళంతా మిత్రులు కాదు. ఆ సమయములో దూషించిన, ఆ సమయములో ఖండించిన, ఆ సమయములో బుద్ధి చెప్పిన, ఆ సమయములో నీతి యందు శిక్ష చేసిన నా కొరకే, నా మంచి కొరకే అనుకోండి. అందుకే నీ స్నేహితుడు నీకేం చేస్తున్నాడు? ఇప్పుడు గాయాలు రేపుతున్నాడు. పగవాడు ఏమంటాడు తెలుసా? ఏం కాదులే, మానిపోద్దులే, ఏం కాదులే, అలాగే వదిలే. చివరికి అది ఏమైతుందో తెలుసా? గ్యాంగ్రెయిన్ గా మారిపోతుంది, లేదా ఇంకేదైనా ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇంకేదైనా ప్రమాదం అయ్యి ఆ అవయవమే తీసివేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళ మాటలు వింటే, ఎవరి మాటలు? ముద్దు పెట్టేటోళ్ళ మాటలు. ఎవరి మాటలన్నీ? ముద్దు పెట్టేటోళ్ళ మాటలు వింటే నువ్వు ఎక్కడికి పోతావు? లాస్ట్కి పాతాళములోనికి పోతావు. అందుకే ముద్దు పెట్టేటోళ్ళంతా మిత్రులు కాదు, దెబ్బలు కొట్టేటోళ్ళంతా శత్రువులు కాదు అన్నాను. సో ప్రియులారా, నీ స్నేహితుడు నీ మేలు కోరినప్పుడు నీకేం చేస్తాడండి? గాయాలు చేస్తాడు. పగవాడు ఎన్ని ముద్దులంట? లెక్కలేనన్ని ముద్దులు. సో మేలు కోరేటువంటి స్నేహితుడు ఏం చేస్తాడట? గాయాలు రేపుతాడు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? ఎవరంటున్నారండి మాట? యాకోబు చెప్తున్నాడు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? ఇక్కడ వ్యభిచారులకు రాస్తుంది కదా సార్, మాకు కాదు కదా అనుకునేరు. దేవుడిని కాదని, దేవుని ఆజ్ఞలను కాదని, దేవుని చిత్తము కాదని, దేవుని సన్నిధి కాదని, దేవుని యొక్క సంఘము కాదని ఈ లోకముతో ఎవరైతే స్నేహం చేస్తారో అది దేవుని దృష్టికి ఏంటట? వైరం. వాళ్ళందరికీ ఒకటే పేరు పెట్టాడు. ఆ పేరు ఓకే చెప్తే బాగుండదు కాబట్టి చెప్తున్నా. సో ఇప్పుడు దేవుని దృష్టికి మీరు ఏమైపోతున్నారు? శత్రువులో ఉంటున్నారు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి
ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. లోకముతో స్నేహం చేయడం అంటే ఏంటి? లోకంతో స్నేహం చేయడం అంటే ఏంటి? ఈ లోకములో ఉన్నదంతా ఏంటిదట? మూడున్నాయి ఈ లోకంలో: శరీరాశ, నేత్రాశ, జీవముడము. మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి, స్నేహం చేయకండి. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వెర్రితనం. మరి మన స్నేహం ఎవరితో ఉంది? మన స్నేహం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుతోనూ ఉంది. ఈరోజు మీరందరూ ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు? మీ ఫ్రెండ్ ఎవరు? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇక మీదట మిమ్మలను నేను శిష్యులని పిలవను, ఎవరు పిలుస్తారు అన్నాడండి? స్నేహితులు. ఎందుకు అన్నాడు తెలుసా? ఎందుకు అన్నాడో తెలుసా? స్నేహితుడు అనే బిరుదు నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం. స్నేహితుడు అనే బిరుదు ఊరికనే రాదు బ్రదర్. 2వ అధ్యాయము 23వ వచనం. అబ్రహాము ఎవరు నమ్మాడు? దేవుని అమ్మెను. అమ్మలే, అబ్రహాము దేవుని అమ్మెను అనుకుంటున్నా. నమ్మాడా? ఓకే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అని. దేవునికి స్నేహితుడు అనే పేరు అబ్రహాముకి ఎందుకు కలిగిందో తెలుసా? అబ్రహాము ఎవరు నమ్మాడు? దేవునిని నమ్మాడు. అందుకనే దేవుడు అతనికి ఏమని పేరు పెట్టాడంటే, నీవు నా స్నేహితుడవు. ఎవరట? నీవు నా స్నేహితుడవు. ఫస్ట్ చెప్పిన మాట లాస్ట్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం చదవండి. నిర్గమకాండము 33వ అధ్యాయము. చూడండి, అండర్లైన్ చేసుకోవాలి మీ బైబిల్లో. ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ఎట్లా మాట్లాడుతున్నాడండి? ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఒక ఫ్రెండ్తో ఎలాగైతే మాట్లాడాడో, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో ఎలాగైతే మాట్లాడతాడో, మోషేతో దేవుడు అలా ముఖాముఖిగా. మోషేతో ఒక్కంతోటేనా బ్రదర్? చెప్పాలా? మోషే ఒక్కంతోటే ముఖాముఖిగా మాట్లాడా? మనతో మాట్లాడతలేడా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదివితే, ఇది కంఠస్థం వచ్చినటువంటి వాక్యమే, కానీ ఒకసారి మీరు చదివితే అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ముఖాముఖిగానే మాట్లాడాడు కదా. ఇప్పుడు వాక్యములో మాట్లాడుతున్నాడంటే ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యము నీ జీవితానికి ఏంటి? నీ ముఖానికి ఏంటండి? అద్దం. అద్దం అండి. వాక్యం దేంతో పోల్చాడు? అద్దముతో పోల్చాడు. మరి అద్దములో నీ ముఖం చూసుకుంటే ఏం కనబడుతుంది? నీ ముఖం కనబడుతుంది. ఏం కనిపిస్తుంది? నీ ముఖమే కనిపిస్తుంది. అవునా? సో దేవుడు ఈరోజు నీతో వాక్యం అనేటువంటి అద్దము ద్వారా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎవరో చెప్పండి? యేసుక్రీస్తు మన స్నేహితుడు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు నీ ఫ్రెండ్. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు నీ స్నేహితుడు అండి. ఆ స్నేహితుడి పేరు ఏం పేరు అంటే యేసు.
నా కొరకు సిలువలో ప్రాణమునిచ్చిన ఒకరున్నారు, నా కొరకు సిలువలో ప్రాణమునిచ్చిన ఒకరున్నారు. పాపపు చీకటి బ్రతుకులో ఉన్న నన్ను ప్రేమతో వెదకెన్, పాపపు చీకటి బ్రతుకులో ఉన్న నన్ను ప్రేమతో వెదకెన్. ఆయనే యేసు, ఆయనే క్రీస్తు, యేసు క్రీస్తు. ఆయనే యేసు, ఆయనే క్రీస్తు, యేసు క్రీస్తు. ఎవరు ఇప్పుడు మీ స్నేహితుడు? ఎవరు? నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసు క్రీస్తు. సో ఆయన నిన్ను విడవాడు, ఎడబాయడు. కొన్నిసార్లు ఆయన నిన్ను గద్దించవచ్చు, ఖండించవచ్చు, బుద్ధి చెప్పవచ్చు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. దుర్దశలు అటువాడు నీకు సహోదరుడై ఉంటాడు, సహోదరుడై ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ఓపిక విన్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమాలు జరిగి